విశ్వక్సేన్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'లైలా'. అయితే విశ్వక్సేన్ గారు ఈ 'లైలా' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'మెకానిక్ రిక్కీ'. అయితే 'మెకానిక్ రిక్కీ' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అయితే ఈ 'మెకానిక్ రిక్కీ' మూవీ రిలీజ్ తర్వాత విశ్వక్సేన్ గారు కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'లైలా' మూవీలో నటిస్తున్నారు. చూడాలి విశ్వక్సేన్ గారికి ఈ 'లైలా' మూవీతో కూడా తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'లైలా' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'లైలా' మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తనిష్ బాగ్చి, ఇంకా ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది రామ్ నారాయణన్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది సాహు గరపాటి. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది ఆకాంక్ష శర్మ, విశ్వక్సేన్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే 'లైలా' మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు ఆకాంక్ష శర్మ గారు. అయితే ఆకాంక్ష శర్మ గారు ఈ 'లైలా' మూవీకి ముందు తెలుగులో ఒక్క మూవీలో కూడా నటించలేదు. ఈమె అన్ని హిందీ మూవీస్లో నటించారు. అయితే ఫస్ట్ టైం తెలుగులో ఈ 'లైలా' మూవీలో నటిస్తున్నారు ఆకాంక్ష శర్మ గారు. చూడాలి ఆకాంక్ష శర్మ గారికి ఈ 'లైలా' మూవీతో తెలుగులో తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'లైలా' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఆకాంక్ష శర్మ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'లైలా' మూవీ మంచి హిట్ అవుతుంది. ఈ 'లైలా' మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు ఆకాంక్ష శర్మ గారు. చూడాలి 'లైలా' మూవీ రిలీజ్ తర్వాత ఆకాంక్ష శర్మ గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ 'లైలా' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'లైలా' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ప్రస్తుతం ఈ మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీని 2025లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి 'లైలా' మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే 'లైలా' మూవీతో విశ్వక్సేన్ గారికి ఇంకా ఆకాంక్ష శర్మ గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'లైలా' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.